హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు టాపిక్ ఏంటంటే బ్లౌజ్కి షేపులు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చాలామందికి ఏంటంటే ఇది షేపులు వేసినాక ఇలా పీస్ కట్ చేసేస్తాం. అది కట్టుగా కొలత రాదు. ఇది ఎలా కట్టుగా కొలత వేసుకోవాలో నీట్గా షేప్ నీట్గా అందరికీ బాగా సెట్ అయ్యేలాగా ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో వెళ్ళిపోదాం. ఇది ఎలా మార్క్ వేసుకోవాలి, ఏంది, ఎలా షేపులు నీట్గా రావాలనేది చూపిస్తాను. చూడండి. ఇలా ఆది బ్లౌజ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇది ముందు పాటు. దీనికి ఎలా నీట్గా నేను వేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇగో ఫ్రెండ్స్, ఇక్కడ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇగో కానొస్తుంది కదా కుట్టు, ఇది ముందు ఇలా ఇక్కడ చివరను పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. ముందుగా చాలా ఈజీగా వచ్చేలా చూపిస్తాను. ఇక్కడ ఒక డాట్ వేసుకోండి. దాని తర్వాత ఇటు ఖర్చుకుంది కదా, ఇగో ఇక్కడ చివర ఇది ఈ కుట్టు ఉంది కదా, ఖర్చు దగ్గర ఇలా పట్టుకొని ఇగో మధ్యలో ఈ సెంటర్ ఉంది కదా, ఇది ఇలా పట్టుకొని ఇక్కడ ఇగో మనం ఇక్కడ ఖర్చు ఉంచుకున్నాం కదా, ఈ ఖర్చు నుంచి ఈ ఖర్చు దాకా ఇలా కొలతలు వేసుకోవాలి. ఇగో ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇగో మనకు ఈ చివర కొలుచుకున్నాం కదా, ముందులో ఇంత వచ్చింది ప్లేస్, ఇది మనకు డాట్ వేసుకోవాలి షేప్కి. సెంటర్గా దీనికి పట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇలా పెట్టుకుంటే మనము దీనికి గుర్తులు పెట్టుకుందాం. సెంటర్లో ఒకటి, ఈ చివర ఒకటి, ఈ చివర ఒకటి, 3 డాట్స్ మనం వేసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ ఈ సెంటర్ ఉంది కదా, ఇక్కడ పట్టుకొని ఈ చివరను పట్టుకొని ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొలత వేసుకొని ఎంత పొడుగుందో చూసుకొని, నాకైతే ఇక్కడ దాకొచ్చింది. నేను ఆది బ్లౌజే వాడతాను, నాకు టేప్ తోటి అవసరం లేదు. ఆది బ్లౌజే నాకు అలవాటు. దాని తర్వాత సెంటర్లో పెట్టుకున్న తర్వాత స్కేల్ ఒకటి తీసుకోండి. సెంటర్లో పెట్టుకొని ఇలా స్ట్రైట్గా సెంటర్లో ఇలా లైన్ ఇక్కడ ఇటు ఒకటి ఇలా గీసుకున్న తర్వాత ఇగో ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్ డాక్స్ వేసుకున్నాం బాగా నీట్గా. దాని తర్వాత సెకండ్ డాట్ ఉసుకు పట్టి మన ఖాజా పట్టి సైడు, ఈ ఉసుకు ఖాజా పట్టి సైడ్ ఎలా వేసుకోవాలంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా ఈజీగా వేసుకోవచ్చు. ఇగో ముందుగా ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 చివరను సెంటర్లో పెట్టుకోవాలి. ఇలా ఇది సెంటర్. డాట్ వేసుకుందాం. ఇంకో ఫ్రెండ్స్ డాట్ వేసుకున్నాం కొంచెం. దాని తర్వాత ఇక్కడ 3 ఇంచెస్ కానీ లేకపోతే మీ ఆది బ్లౌజ్ పెట్టుకొని డ్రాయింగ్ తీసుకోండి. నేనైతే ఆది బ్లౌజే యూజ్ చేస్తాను. ఇగో ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా స్ట్రైట్గా దీనికి కూడా స్ట్రైట్ డాట్ వేసుకున్నా.
ఒకటి 2 డాట్ వేసుకున్నాం. మూడోది ఎలా చేయాలంటే ఇది 2 కానొస్తున్నాయిగా ఫ్రెండ్స్, రెండుకి ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇగో ఇలా వచ్చుద్ది సెంటర్లో. దీనికి ఇలా రఫ్ చేసుకోండి. ట్రయాంగిల్ షేప్ వచ్చుద్ది. ఇలాగా వచ్చిందా ట్రయాంగిల్ షేప్ కానొస్తుందా ఫ్రెండ్స్? ఇలా వచ్చుద్ది. దీనికి మనం ఇలా ఈ 3 డాట్స్ వేసుకున్న తర్వాత ఇలా వచ్చుద్ది. చాలా నీట్గా ఉంటుంది, అందరికీ సెట్ అవుద్ది. మ్యాక్స్ చాలా బాగుంటుంది. దాని తర్వాత నేను సరే ఫ్రెండ్స్, ఇది కుట్టి టిచ్చింగ్ వీడియో కూడా నేను పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.